హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ వచ్చేసి మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని మన యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. దాని గురించి ఈరోజు మనము పిన్ టు పిన్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. పెన్ పేపర్ తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ అన్నప్పుడు రాసుకోండి. ఆ తర్వాత తర్వాత నాకు కాల్ చేసి కూడా మీరు అడగచ్చు ఫ్రెండ్స్, ఏదైనా అర్థం కానిది ఉంటే. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఇండియా సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క సోషల్ మీడియాలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ అండి. ఎందుకంటే ఇప్పుడు మనము వాడుతున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ కూడా మన ఇండియాకి సంబంధించిన అప్లికేషన్స్ కావండి. కానీ ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ఇండియన్ అప్లికేషన్ అండి. మనకు సోషల్ మీడియా ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మనకు ట్రాన్సాక్షన్‌లో, సర్వీసెస్‌లో మనం సర్వీసెస్ వాడుకోవచ్చు. దాంతో పాటు కొరియర్ ఉంది. అదే విధంగా మనకు గ్రామోలజీ ప్రతి దాంట్లో మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం యూజ్ చేసినయన్నీ కూడా బి2సి అండి. మనం ఎన్ని రోజులు అక్కడ యూజ్ చేసుకున్నా కూడా ఒక కస్టమర్‌గా మాత్రమే మనం అక్కడ ఉంటున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఒక వ్యాపారవేత్తగా, మనం బిజినెస్ మ్యాన్‌గా మనం వాడే అవకాశం ఉంది. ఇది బి2బి అండి. ప్రతి దాంట్లో మనకు బిజినెస్ అవకాశం ఉంటుంది ఇక్కడ. దాని గురించి ఈరోజు మనం టోటల్‌గా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, యూజ్ మీ వచ్చేసి దీని యొక్క హ్యాష్ ట్యాగే యూజ్ కరేగా ఇండియా. ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఇది నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ ప్లాట్‌ఫార్మ్. దీన్ని మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. దీని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ మీరు చూడొచ్చు. ఆర్ఓసి, టాన్, పాన్, జీఎస్టీ, ఉద్యమ్ సర్టిఫికేట్, స్టార్టప్ ఇండియా సర్టిఫికేట్. ఎందుకంటే భారతదేశంలో మనం ఏ కంపెనీ కూడా పని చేయాలన్నా మనకు లీగల్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా లీగల్‌గా ఉండాలండి. దీని యొక్క లీగల్ డాక్యుమెంట్స్‌తో పాటు దీని కంపెనీ చేసినటువంటి వ్యక్తులు, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎవరు అని చూసినట్టయితే రవి ప్రతాప్ సింగర్ అండి. ఫౌండర్ అండ్ సీఈఓ. 24/7 భారతదేశం ఈ యొక్క ఒక మంచి నమ్మకాన్ని కలిగిన సోషల్ ప్లాట్‌ఫార్మ్ తీసుకురావాలనేది భారతదేశంలో ఈ యొక్క రవి ప్రతాప్ సింగ్ గారి యొక్క కోరిక అండి. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ మనము ఎలాంటి క్లారిటీ లేదండి. దాని గురించి మనం ఇప్పుడు టోటల్‌గా తెలుసుకుందాం. ఈ యొక్క మనకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్టిగా గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. అదే విధంగా ఇంత మంచి అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేసినటువంటి వ్యక్తి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి కుల్దీప్ పటేల్ గారు. దాంతో పాటు భారతదేశంలో ఇంత ఫాస్ట్‌గా, ఇంత అతి తొందరలోనే 5,00,000కు పైగా మెంబర్స్ ఈ యొక్క అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడం జరిగింది. దానికి కారణం ఎవరో చూసినట్టయితే సచిన్ సూర్యవంశి అండి. బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్. నాకు పర్సనల్‌గా ఒక 7-8 ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఒక కంపెనీని నడిపించే వాళ్ళు ఎందుకు ఈ యొక్క వర్క్ చేస్తున్నారు? దీని యొక్క మేనేజ్‌మెంట్ ఏ విధంగా ఉంది? దాంతో పాటు వీళ్ళ యొక్క గోల్ ఏంటి? వీళ్ళ కంపెనీ యొక్క విజన్ ఏంటి? కంపెనీ యొక్క మిషన్ ఏంటి? అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్‌లో మనం చూసినట్టయితే ఒక నమ్మకాన్ని కలిగించాలి. ట్రస్టెడ్ అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండాలి సోషల్ మీడియా అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ ద్వారానే మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకని చూడొచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం ఆధార్, పాన్ కార్డ్ ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నాము అంటే, ఇప్పుడు మనము ఉన్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ మనం ఫేస్‌బుక్కే తీసుకున్నట్టయితే, అక్కడ ఎవ్వరైనా సరే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఎవ్వరైనా సరే ఎవరితోనైనా చాటింగ్ చేసుకోవచ్చు. ఎవ్వరైనా సరే ఎలాంటి పోస్ట్ అయినా పెట్టొచ్చు. నెక్స్ట్ ఏ వీడియో వస్తదో మనకు క్లారిటీ లేదండి. నెక్స్ట్ ఎలాంటి పోస్ట్ వస్తుందో క్లారిటీ లేదు. అదే విధంగా ఎన్నో రకాల ఫేక్ ఐడియాలనేది అక్కడ ఫేస్‌బుక్‌లో ఉండడం జరిగింది. కానీ ఇక్కడ అలా ఉండదండి. ఆధార్ వెరిఫికేషన్ కాగానే మనకు అవతల వ్యక్తి మేలా, ఫీమేలా క్లారిటీ వచ్చేస్తుంది. దాంతో పాటు ఒక నమ్మకమైన వెరిఫైడ్ అయిన వ్యక్తి ఉంటారు. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవ్వరమైనా సరే ఏ పోస్ట్ పెట్టినా కూడా ఇది స్కానింగ్ కావడం జరుగుతుంది. ఎవ్వరైనా సరే వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నటువంటి పోస్టులు గనుక పెట్టడం జరిగిందంటే వెంటనే వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో రిమూవ్ చేయడం జరుగుతుందండి.
అలాంటి సోషల్ మీడియా మన దగ్గర ఇప్పుడు వచ్చేసింది. ఇది ఇండియాలో ఇండియన్ అప్లికేషన్ రావడం మనము ఎంతో గర్వకారం. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క యూజ్ మీ సోషల్ మీడియాలో మనం చూసినట్టయితే దీని యొక్క హ్యాష్ ట్యాగే యూజ్ కరేగా ఇండియా ఎందుకుంది అంటే మనకి ఇప్పటి వరకు ఉన్న కంపెనీలలో ఎన్నో రకాల ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు వచ్చాయి. దాంతో పాటు మనకు సర్వీస్ సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ వచ్చాయి. కానీ ఫేస్‌బుక్ లాంటి అప్లికేషన్ అనేది మనకు రాలేదండి. ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ అనేది ఇండియాకి సంబంధించిన అప్లికేషన్సే లేవు. కానీ మన యొక్క యూజ్‌మి అనేది ఇండియన్ అప్లికేషన్ అండి. దీంట్లో దీనికి డిఫరెంట్ ఏంటి సార్? ఆల్రెడీ మనం ఫేస్‌బుక్ వాడుతున్నాం గదా! దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే, మిత్రులారా అక్కడ మనము ఎన్ని రోజులు వాడినా కూడా మనం కస్టమర్‌గా మాత్రమే ఉంటాము. కానీ ఇక్కడ మనము ఒక బిజినెస్ మోడల్‌గా మనం ఎదిగే అవకాశం ఉంది. దాంతో పాటు అక్కడ మనము ఎన్నో రకాల పోస్టులు పెట్టాము. ఎన్నో లైక్స్ కామెంట్ చేశాం. రూపాయి రాలేదక్కడ. కానీ ఇక్కడ మనకు ప్రతి లైక్ అండ్ కామెంట్ పైన కంపెనీ మనకు ఇన్‌కమ్ ఇస్తా అని చెప్తుందండి. చూడండి, మనం సెల్ఫీ దిగాం, మనం పెట్టుకున్నాము. దానిపైన మనకి ఇన్‌కమ్ ఉంది. ఒక లైక్, ఒక కామెంట్ పైన కూడా మన కంపెనీ ఇన్‌కమ్ ఇస్తుందన్నప్పుడు ఆలోచన చేయండి. ఎంత ట్రాన్స్‌పరెన్సీ ఉండొచ్చు కంపెనీ. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు దీంట్లో ఇంకా ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఏ విధంగానో మనకు ఈ యొక్క యూజ్ మీ సోషల్ మీడియా కూడా మనకు అదే విధంగా ఉంటుంది. ఇదొక భాగమే అండి. ఇదొక ప్రాజెక్ట్. దాంతో పాటు సెకండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో షాపింగ్ పోర్టల్ అండి. షాపింగ్ పోర్టల్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, మీషో ఉంది, మంత్రా ఉంది. అలాంటి సర్వీసే మన దగ్గర యూజ్ మీ షాపింగ్ పోర్టల్ కూడా ఉందండి. దాంతో పాటు యుటిలిటీ బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నాము, గ్యాస్ బుకింగ్ చేస్తున్నాము, రీచార్జెస్ చేస్తున్నాము. అన్నీ కూడా ఇక్కడనే ఉండడం జరుగుతుంది. ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ అండి. ఇది కోర్ ఫీచర్స్, దీంట్లో ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అదే విధంగా మనకు మ్యాపింగ్ వచ్చేసింది. కొరియర్ ఫ్రాంచైజీ కూడా మనకు ఎందుకంటే దీంట్లో బుక్ చేసుకున్న ప్రొడక్ట్స్ మనం ఎవరి ద్వారా పంపియాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన యొక్క ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు. నెక్స్ట్ మనము ఈ యొక్క మ్యాపింగ్ పూర్తిగా లాంచ్ అయినప్పుడు మన యొక్క మ్యాపింగ్ కొరియర్ ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనకు ఒక్కొక్క పిన్ కోడ్ నుంచి మనకు ఒక్కొక్కరు కావాలి అనేది ఇదే మిత్రులారా కంపల్సరీగా మనము ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్రెడీ 9,000కు పైగా పిన్ కోడ్స్ బుక్ అయిపోయినాయి. ఇంకా 20,000కు పైగా పిన్ కోడ్స్ ఖాళీ ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళకు మీరు దగ్గర ఉన్న పిన్ కోడ్స్ మీరు బుక్ చేసుకోండి. మీకు దూరం ఉన్న పిన్ కోడ్స్ మీ యొక్క అక్కడ ఉన్న లోకల్‌లో ఉన్న వాళ్ళకి ఇప్పియండి. అక్కడ జరిగిన బిజినెస్ కూడా మీకే రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు ఎవరైతే దీంట్లో ఫ్రీ సైన్ అప్ చేస్తారో వాళ్ళకు వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో 1000 కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది సైన్ అప్ చేసినప్పుడు ఇస్తుంది. దాంతో పాటు మీరు వేరే వాళ్ళకి రెఫరల్ చేసినప్పుడు కూడా మీకు అక్కడ 100 కాయిన్స్ రావడం జరుగుతుంది. దాంతో పాటు మనము రీచార్జెస్, బిల్ పేమెంట్ చేసినప్పుడు కూడా మనకు రావడం జరుగుతుంది. షాపింగ్ చేసినప్పుడు కూడా మనకు రావడం జరుగుతుంది. వచ్చిన కాయిన్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే మనము ప్రొడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు డిస్కౌంట్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క కాయిన్స్ ఇచ్చేసి దాంతో పాటు మనం ఏదైతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాగా మనం పోస్ట్ అనేది పెడతామో అక్కడ కూడా మనం ఈ యొక్క ఒక పోస్ట్‌కి ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. దాంతో పాటు మనం ఒక లైక్ అండ్ కామెంట్ చేసినప్పుడు కూడా ఈ యొక్క ట్రాన్సాక్షన్‌లో ఈ యొక్క కాయిన్స్ అనేది మనకు ట్రాన్సాక్షన్‌లో వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు రూపాయి అండి. ఇది కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది క్రిప్టో కరెన్సీ కాదు. దీన్ని డైరెక్ట్‌గా మనం విత్‌డ్రా చేసుకోలేము. ఓన్లీ యూజ్ మీలోనే మాత్రమే ఇది యూజ్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరైతే సైన్ అప్ చేసినప్పుడు ఫ్రీగా సైన్ అప్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అంటే డైలీ 2 పోస్టులు పెట్టుకోవచ్చండి. సోషల్ మీడియా లాగా మనకు 2 పోస్టులు పెట్టుకోవచ్చు. దాంతో పాటు యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒక్క రూపాయి కూడా లేని వాళ్ళు యూజ్ మీ సైన్ అప్ చేసుకొని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం మీద ఇస్తుంది రెఫర్ అండ్ ఎర్న్. మనము రెఫర్ చేసి కూడా దీని ద్వారా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది కంపెనీ ఇచ్చేస్తుంది. దాంతో పాటు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ ఏదైతే ఉందో ఎవరైతే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటారో దీంట్లో అన్‌లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియా మనకు రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు డైలీ 5 పోస్టులు మనం పెట్టుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క ఎవరితోనైనా సరే చాట్ చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మనం ఇక్కడ బ్యాంక్ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దాంతో పాటు మీ యొక్క గ్యారంటెడ్‌గా మనకు డిస్కౌంట్‌లో 30% డిస్కౌంట్‌లో ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది.
యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, రెఫర్ అండ్ డన్ చేసుకోవచ్చు. ఈ యొక్క విఐపి యాక్సెస్ కూడా మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా ప్రైమ్ మెంబర్‌షిప్ ఏదైతే ఉందో లైఫ్ టైమ్ అండి. కేవలం 799 మనం పే చేయడం ద్వారా జీఎస్టీ 121 ఎళ్ళిపోతుంది. ఆ తర్వాత చూడండి మనం ఇక్కడ 500 కంపెనీ మనకు 500 యూఎస్‌పీ ఇచ్చేస్తుంది. మనము లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది అయిపోయామండి. ఒకవేళ గనక మనం అమౌంట్ పే చేసి కాకుండా కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క ప్రొడక్ట్స్ తీసుకొని కూడా మనము ప్రైమ్ మెంబర్‌షిప్ కావచ్చు. అవి ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి? మనం డైలీ వాడుకునేటువంటి ప్రొడక్ట్స్ వాచెస్ గావచ్చు, టీ షర్ట్స్ గావచ్చు, ఈ యొక్క సెల్ ఫోన్‌కి సంబంధించిన ఈ యొక్క హెడ్ ఫోన్స్ గావచ్చు, పవర్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ రకాల ప్రొడక్ట్స్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయని, అవన్నీ మనం తీసుకొని కూడా మనం మినిమమ్ 500 యూఎస్‌పీ అయ్యేంత వరకు మనము ఈ యొక్క ప్రైమ్ అనేది కావచ్చు. దాంతో పాటు వచ్చిన ఈ యొక్క వర్కౌట్ కంపెనీ ఏ విధంగా ఇస్తుంది? 20 లెవెల్ ఇన్‌కమ్ మనకి ఏ విధంగా ఇస్తుంది? దీంట్లో 70% ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది? దాంట్లో కంపెనీ ప్రాఫిట్ ఏంటి అనేది టోటల్‌గా ఇక్కడ పిన్ టు పిన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మనము ప్రతీది కూడా ఇక్కడ ఎస్టిమేషన్ ఎయాల్సి ఉంటుంది. కంపెనీ డబ్బులు ఇస్తా అంటుంది. ఏ విధంగా ఇస్తుంది? కంపెనీకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రతీది కూడా మనం చూడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎవరైతే కంపెనీ వర్కౌట్ చెప్పి పని చేస్తారో వాళ్ళు కంపెనీ బయటకు వెళ్ళడానికి లేదండి. ఎందుకంటే ఎలా డబ్బులు వస్తుందో తెలియనప్పుడు మనం ఎలా ఇస్తుందో చెప్పలేము. కాబట్టి కంపెనీ వర్కౌట్ చెప్పింది ఆల్రెడీ మనకు ఈ విధంగా వస్తుంది. 20 లెవెల్ ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఈ విధంగా ప్రతీదీ కూడా ఇక్కడ పిన్ టు పిన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత చూడండి మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంది. యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ ఏ విధంగా ఇస్తుందంటే ప్రతి ఒక్క లైక్స్ అండ్ కామెంట్ పైన ఈ యొక్క యూజ్ మీలో డైలీ టర్నోవర్ పైన 5% తీసి ఎంతమంది లైక్స్ అండ్ కామెంట్ చేశారో అందరికి డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అంటే ప్రైమ్ మెంబర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఈ యొక్క యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ మీద చాలా హైలైట్ ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇంతవరకు ఎలాంటి కంపెనీలో కూడా చూడలేము. లైక్స్ అండ్ కామెంట్ పైన కూడా మనకి ఇన్‌కమ్ ఇస్తుందండి. ఆ తర్వాత చూడండి కంపెనీలో రెఫరల్ అర్న్ చేసినప్పుడు రీపర్చేస్ ఇన్‌కమ్ కూడా మనకి ఏ విధంగా ఇస్తుంది కంపెనీ 70% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఏ లెవెల్‌లో ఎంత ఇస్తుంది అని మనం చూసినట్టయితే ఫస్ట్ లెవెల్‌లో 40% రూ. 200, సెకండ్ లెవెల్‌లో 5% రూ. 25, అదే విధంగా థర్డ్ లెవెల్‌లో 4% రూ. 20, థర్డ్ లెవెల్‌లో 3% మనకిక్కడ ఈ విధంగా మనకు సిక్స్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు కూడా మనకిక్కడ ఇన్‌కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ మనము ప్రైమ్ మెంబర్‌షిప్‌దే కాదు. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ యొక్క షాపింగ్ ఏదైతే ఉందో, ప్రతిరోజు అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనకు నెక్స్ట్ మంత్‌లో రాబోతున్నాయి. ఆ యొక్క ప్రొడక్ట్స్ వచ్చినాక మనం రావడం గాదు. మన యొక్క ముందు ఏదైతే మనం వచ్చామో, మన తర్వాత వచ్చే టీమ్ అంతా కూడా మనకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. ఎందుకంటే గుడ్ మనీ నుంచి గుడ్ నైట్ వరకు ఆల్రెడీ అమెజాన్‌లో కోటానుకోట్ల రూపాయలు ఆ యొక్క ట్రాన్సాక్షన్ నడుస్తుంది. టర్నోవర్ జరుగుతుంది. కానీ మనకు రూపాయి రావడం లేదు మిత్రులారా. ఈరోజు చూడండి, మీరు గనక దీంట్లో మంచి ఒక టీమ్ మీరు పెంచుకున్నారంటే, మీ యొక్క టీమ్ ద్వారా ప్రతిరోజు కోటాను కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు సైన్ అప్ చేయడమే కాదు, నెక్స్ట్ వాళ్ళు ఏది ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా కూడా రీపర్చేస్‌లో సేమ్ రెఫరల్ లాగానే మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం 5,00,00,000 పైన మనం ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క రెఫరల్‌లో కావచ్చు, రీపర్చేస్‌లో కావచ్చు. దాంతో పాటు ఇక్కడ మీరు చూడండి. దీంట్లో మనకు నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇన్‌కమ్ ప్లాన్ ఏ విధంగా ఉందో, ఈ యొక్క రివార్డ్ ఇన్‌కమ్ అండి. ప్రతిరోజు మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే మనం ప్రొడక్ట్స్ వాడుతున్నామో, అది వాడతాము. దాంతో పాటు ఇది ఎక్స్‌ట్రా అండి. ఇప్పటివరకు మనం చెప్పింది ఒక ఇన్‌కమ్, ఇది రివార్డ్ ఇన్‌కమ్ అండి. మన యొక్క లైఫ్‌లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మనము కేవలం ఈ యొక్క రివార్డ్ ఇన్‌కమ్ ద్వారానే ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది మొబైల్ తీసుకోవాలని, ల్యాప్‌టాప్ తీసుకోవాలని, బైక్ తీసుకోవాలని, కార్ తీసుకోవాలి, ఒక మంచి ఇల్లు తీసుకోవాలి అని చెప్పేసి. దానికి సంబంధించిన ఇన్‌కమ్ మనకి ఏ విధంగా ఇస్తుందో ఒకసారి చూద్దాం మనం. మీరు ఎవరైతే సైన్ అప్ చేశారో, ఈ రోజు మీరు వర్క్ స్టార్ట్ చేయండి. మీరు ఎంత తొందరగా మీరు క్రియేటర్ ర్యాంక్ అచీవ్ అయినట్టయితే మినిమమ్ 5,000 యూఎస్‌పీ అండి. 5,000 యూఎస్‌పీ చేసినట్టయితే మనకిక్కడ మొబైల్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. రూ. 10,000 మొబైల్ ఫండ్. ఇది 2% వస్తుంది డైలీ. దాంతో పాటు మనకిక్కడ రాయల్టీ ఇన్‌కమ్ 1% వస్తుంది. టీమ్ రాయల్టీ 2% వస్తుంది. గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో లైఫ్ స్టైల్ ఫండ్ 1% వస్తుంది.
ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ వచ్చేసి మనకు ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండి. 25,000 యూఎస్‌పీ కంప్లీట్ చేసినప్పుడు ల్యాప్‌టాప్ ఫండ్ ఇస్తుంది రూ. 40,000 అండి. రాయల్టీ ఇన్‌కమ్ 1%, టీమ్ రాయల్టీ 2%, అదేవిధంగా ఫ్యామిలీ ఫండ్ కూడా మనకు 1% ఇస్తుంది. దాంతో పాటు చూడండి, మావెన్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినట్టయితే రూ. 2,00,000 బైక్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి. రాయల్టీ ఇన్‌కమ్ 1%, టీమ్ రాయల్టీ 2%, స్టడీ ఫండ్ కూడా 1% ఇస్తుందండి. ఎందుకంటే మన యొక్క పిల్లలకు సంబంధించిన స్టడీ ఫండ్ అండి, ఫ్యామిలీ ఫండ్, లైఫ్ స్టైల్ ఫండ్ అంటే ప్రతి ఒక్కటి కూడా మనలకు ఉద్దేశించి కంపెనీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత ఏస్ ర్యాంక్ ఏదైతే ఉందో 6,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయితే రూ. 10,00,000 కార్ ఫండ్ ఇస్తుంది. అదే విధంగా దాంతో పాటు 0.5% రాయల్టీ ఇన్‌కమ్, అది టీమ్ రాయల్టీ 1%, దాంతో పాటు ట్రావెల్ ఫండ్ 0.5% అండి. ఆ తర్వాత స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో 31,25,000 యూఎస్‌పీ కంప్లీట్ చేసినప్పుడు లగ్జరీ కార్ ఫండ్ 1,00,00,000 రూపీ లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుంది. దాంతో పాటు 0.5% మనకు రాయల్టీ ఇన్‌కమ్, టీమ్ రాయల్టీ 1%, సేవింగ్ ఫండ్ కూడా 0.5% ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనము యూనికార్న్ ర్యాంక్ చూసినట్లయితే 1,56,25,000 యూఎస్‌పీ కంప్లీట్ అయినప్పుడు లగ్జరీ హౌస్ ఫండ్ 2.5 క్రోర్స్ రూపీస్ సంబంధించిన లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుంది. దాంతో పాటు 0.5% రాయల్టీ ఇన్‌కమ్, టీమ్ రాయల్టీ 1%, అదే విధంగా 0.5% పెన్షన్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క లైఫ్‌లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క రివార్డ్ ఇన్‌కమ్ ద్వారానే మనం ఫుల్‌ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మనం ఎంత స్టార్ట్ చేసి ఎంత ఫాస్ట్‌గా చేస్తే మన యొక్క ఫ్యూచర్ అంతా బ్రైట్‌గా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఫ్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ అండి. ఇదే మనకు హైయెస్ట్ ఇన్‌కమ్ 5% ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. మినిమమ్ 5,000 యూఎస్‌పీ కంప్లీట్ చేసినట్టయితే ఆ మంత్‌లో 5% ఎంత టర్నోవర్ అయితే ఉందో అందరికి ఈ యొక్క ర్యాంక్స్ అచీవ్ అయిన వాళ్ళకందరికి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ఇన్‌కమ్‌తో పాటు ఇది మనం ఇక్కడ చూడొచ్చు. లేటెస్ట్‌గా వచ్చింది ఏదైతే మ్యాపిన్ ఉందో, ఈ యొక్క మ్యాపిన్ కొరియర్ ఫ్రాంచైజీస్ ఏదైతే ఉందో, దీన్ని తీసుకోవడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే, మ్యాపిన్ థర్డ్ పార్టీ లాజిస్టిక్ కొరియర్ ఫ్రాంచైజీస్ అండి. 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. కంపెనీ ఫస్ట్‌లో స్టార్ట్ కాకముందు 550 ఇస్తా అని చెప్పింది పర్ రెఫరల్ పైన. కానీ 23 నవంబర్ స్టార్ట్ చేసిన రోజే ఒక రూ. 50 పెంచి మరి రూ. 600 ఇస్తా అని చెప్పింది. హర్ పిన్ హర్ దిల్ తక్ అనేది మన యొక్క స్లోగన్ అండి. ఒక ఆధార్ కార్డ్, ఒక పాన్ కార్డ్‌కు ఒకటే పిన్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం రూ. 2,499 మనము మన యొక్క పే యూజ్‌మీలో పే చేయడం ద్వారా మన యొక్క పిన్ కోడ్‌కు మనమే ఈరోజు ఓనర్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పటివరకు మనము ఎదుటి వాళ్ళ కింద పని చేయడం జరిగింది. ఈరోజు మన ఏరియాలో మనమే 10 మందికి పనిచ్చి పని చేసే అవకాశం ఈరోజు మన చేతిలో ఉంది మిత్రులారా. మీరు చూడండి, దీని గురించి తీసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంది. జాయిన్ మ్యాపింగ్ ది బెస్ట్ యువర్ ఏరియా అని మనం చూసొచ్చు. దీంట్లో మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో మనం చూసినట్టయితే, మీ ఏరియాలో ఎవ్వరు షాపింగ్ చేసినా కూడా మీకు 3% కమిషన్ వస్తుందండి మీ పిన్ కోడ్ ఏరియాలో. దాంతో పాటు 3% కమిషన్ ఫర్ యువర్ ప్రైమ్ యూజర్. మీ యొక్క ఏరియాలో ప్రైమ్ యూజర్స్ కూడా ఎవ్వరైనా కూడా అక్కడ మీకు 3% కమిషన్ వస్తుంది. దాంతో పాటు డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్ పైన వస్తుంది. మర్చెంట్ వెరిఫికేషన్ పైన మనకు 150 వస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ క్యాషియర్ సర్వీసెస్ పైన మనకు ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా కూడా మనకు ఈ యొక్క ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అదే విధంగా 0.25 పైసా పర్ పర్చేస్ పైన అండి. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రామలోజీ అనేది మనకు ఎక్సలెంట్ అండి. అది దాంట్లో కూడా మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఇది మ్యాపినే ఎందుకంటే ఇక్కడ 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆధార్ ప్లస్ ఈ యొక్క పాన్ కార్డ్ వెరిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి, దాంతో పాటు ఈ యొక్క ఒకటే ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం డెలివరీ చేయొచ్చు, వెరిఫికేషన్ చేయొచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా మనము డాష్‌బోర్డ్ ద్వారానే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు ప్రతి ఒక్క ఆల్ ఓవర్ ఇండియాలో మనము నెట్వర్క్ ఉంటుంది. ప్రతి పిన్ కోడ్ ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది కాబట్టి, మీ యొక్క పిన్ కోడ్ చెక్ చేసుకోండి ఈరోజు. అది గనక బుకింగ్ కాకపోతే మీరు బుక్ చేసుకోండి మిత్రులారా.
కేవలం 2,499 రూపాయలతోని మీ పిన్ కోడ్కు మీరు ఈరోజు ఓనర్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ఒకవేళ మీరు ఈ యొక్క మ్యాపింగ్ తీసుకున్న వాళ్ళకు యూజ్ మీ ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ బ్రాండింగ్ ఉందండి 365. ఇక్కడ మనం ఈ క్యాన్వా అప్లికేషన్ లాగా మనకు డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మంచి మంచి డిజైన్స్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. బ్యానర్స్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అతి తొందరలోనే రాబోతుంది. 250 పర్ రెఫరల్ పైన వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు క్యాషియర్ ఏదైతే ఉందో బికెమ్ ఏ లోకల్ క్యాషియర్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చిన్న చిన్న గ్రామాలకు, మారుమూల గ్రామాలకు, ప్రతి షాప్ వాళ్ళకి ఇది ఇచ్చే అవకాశం ఉంది. పర్ రెఫరల్ 300 రూపీస్ అండి. ఇక్కడ కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంది. దాంతో పాటు ఈ యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో సౌండ్ బాక్స్ అండ్ ప్లస్ స్కానర్ అండి, మన యొక్క యూజ్ మీ సంబంధించిందే. అది మనకు అది తొందరలోనే ఇది కూడా రాబోతుంది. సౌండ్ బాక్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క షాప్ లో మీ యొక్క ఏరియాలో ఇది ఇవ్వడం జరుగుతుంది మిత్రురా. యూజ్ మీ లోకల్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, క్యాషియర్ పాయింట్ గా మనకు మారుతుంది. పర్ రెఫరల్ పైన 250 వస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి, మీ యొక్క ఏరియాలో ఎన్ని షాపులు ఉన్నాయి, ప్రతి ఒక్క షాప్ లో మీ స్కానర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ పైన మీకు ఇన్కమ్ వచ్చినప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది ఆలోచన చేయండి. ఒక మర్చెంట్ ఇన్కమ్ మీద ఈ యొక్క ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అంటే, ఎవరైతే మర్చెంట్ ఉంటారో మినిమం 10% వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినట్టయితే ఈ యొక్క స్కానర్ అనేది మన సౌండ్ బాక్స్ వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది. ఇది మన బయ్యర్స్ కి విత్ ఇన్ సెకండ్స్ లో 5% బెనిఫిట్ జరుగుతుందండి. అది ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఒక 100 రూపీస్ వాళ్ళు పే చేస్తున్నారు, 95 రూపీసే పే చేస్తారు. 5 రూపాయలు అనేది వాళ్ళకి విత్ ఇన్ సెకండ్స్ లో మైనస్ అయిపోతుంది. 2% మర్చెంట్ రెఫరల్కి వెళ్ళిపోతుంది. అదే విధంగా 1% బయర్ అప్లైన్ 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దాంతో పాటు కంపెనీ కూడా 2% వెళ్ళిపోతుంది మిత్రులారా. ప్రతి ఒక్కరికి ఇక్కడ బెనిఫిట్ ఉంది. కస్టమర్కి బెనిఫిట్ ఉంది, కంపెనీకి బెనిఫిట్ ఉంది. పైన రెఫరల్ చేసిన వాళ్ళకు 20 లెవెల్ వరకు కూడా ఇన్కమ్ ఉంది. మీరు రెఫరల్ చేసిన దానికి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లో మీకు ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. ఆలోచన చేయండి. ఇది కూడా మనకు నెక్స్ట్ మంత్ కావచ్చు, ఫిబ్రవరిలో కావచ్చు, ఇది రావచ్చు. దాంతో పాటు కోర్ లీడర్ ఏదైతే ఉందో ఈ యొక్క కోర్ లీడర్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఈ యొక్క కోర్ లీడర్ లో ఇక్కడ మనం చూడొచ్చు. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే కంపెనీ పార్ట్నర్షిప్ ఇస్తుందండి. 10% కంపెనీ షేర్స్ లో కోర్ లీడర్స్ కు డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతో అది మనకు ఏ విధంగా సాధ్యమవుతుంది, మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఈ యొక్క జూమ్ పైన మనము ప్రజెంటేషన్ ఇవ్వడం, జూమ్ ప్యానల్ పైన యాక్టివేషన్ ఉండాలి. ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి ఇది అవకాశం ఉంటుంది. ఇది లిమిటెడ్ టైం ఆపర్చునిటీ అండి. 25 మెంబర్స్ వరకు అవకాశం ఉంది. అది దాంట్లో మీరు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీ రెఫరల్కి వచ్చి మాత్రం మనకి ఇక్కడ చూడొచ్చు, మన 7 మంత్స్ అవుతుంది కాబట్టి ఇందులో కూడా మనకు అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు యూజ్ మీ పాలసీస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఎవరికైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో జాయినింగ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఆధార్ కార్డులో, పాన్ కార్డులో సేమ్ పేరు ఉండాలి. అదే విధంగా మీరు ఎవరి అండర్లో అయితే జాయినింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ తీసుకొని జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి మిస్టేక్ అయితే అది రికవరీ కాదు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ, ఎలాంటి ఏడియన్ ఛార్జెస్ కానీ లేవండి. వితౌట్ కేవైసీ మనం ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేసుకోలేము. దాంతో పాటు 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీరు యాడ్ చేసుకోవాలంటే మినిమం 10 రూపీస్ ఉండాలి మీ యొక్క వాలెట్లో. దాంతో పాటు విత్డ్రాల్ సర్వీసెస్ అవైలబుల్ ఎప్పుడు మనం విత్డ్రాల్స్ చేసుకోవచ్చు అంటే 24/7 365 డేస్ మనము నైట్, డే, సాటర్డే, సండే, మండే ఎప్పుడైనా సరే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్ లో మనం బ్యాంకు విత్డ్రా తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. మినిమం మనం ఎంత చేసుకోవచ్చు అంటే 175 రూపాయలు మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. దీంట్లో మనం విత్డ్రాల్ ఛార్జెస్ మనం చూసినట్టయితే ఐఎంపిఎస్ అయినట్టయితే 12 రూపీస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్ డిడక్షన్ అయ్యి మనకు అకౌంట్ క్రెడిట్ అవుతుంది మిత్రులారా. దాంతో పాటు 2% టీడీఎస్ డిడక్షన్ అవుతుంది. అది కూడా మనం ఫామ్ 16 చేస్తుంది కంపెనీ. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగానే నడుస్తుంది. ఇవి మీ యొక్క ఐడిని, మీ యొక్క పాస్వర్డ్ ను ఎవరికి షేర్ చేయకండి. ఎందుకంటే దీంట్లో డబ్బులు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. దాంతో పాటు ఈ యొక్క కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్ అని లక్నోలో ఉంది మెయిన్ హెడ్ ఆఫీస్. సెకండ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది మిత్రులారా. వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు www.useme.in. ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com ఫ్రెండ్స్.
ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు అక్కడ అన్మ్యూట్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రేసి చేసి అడగచ్చు ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే మీ పార్టిసిపెంట్ పైన టచ్ చేసినా కూడా మీకు అక్కడ మీ పేరు కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. హ్యాండ్ రేస్ ఉంటుంది, హ్యాండ్ రేస్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎనీ డౌట్ ప్లీజ్ రేస్ హ్యాండ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకుండా నాకు కాల్ చేసి కూడా అడగచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మనం రేపు ఈవినింగ్ 6 o'clock మీటింగ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.